వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. మనం 2022కి సంబంధించినటువంటి రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. 2022 కరెంట్ అఫైర్స్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు రాయబోతున్నటువంటి టీఎస్పీఎస్సి ఏపీపీఎస్సికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నింటినీ కూడా ఈ క్లాసుల ద్వారా మనం కవర్ చేస్తూ ఉన్నాం. సో ఐకాన్ ఇండియా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. ఆఫ్లైన్ క్లాసెస్ హైదరాబాద్ నారాయణగూడ మెట్రో స్టేషన్ దగ్గర మా ఇన్స్టిట్యూట్ ఉంటుంది. పిల్లర్ నెంబర్ 1171. నేరుగా మీరు ఇక్కడికి వచ్చి అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ఈఓ సిడిపిఓ గ్రూప్ 2, 3, 4 ఇలా దేనికోసమైనా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక నెక్స్ట్ ఇవే క్లాసెస్ మీకు ఆన్లైన్లో కావాలి అని అనుకుంటే వివిధ కోర్సులకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఈ కోర్సెస్ అనేవి మీకు ఐకాన్ ఇండియా యాప్లో అవైలబుల్గా ఉంటాయి. యాప్ని మీరు ఇప్పటివరకు డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. సో మనం ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ముందుగా దేనిని గురించి డిస్కస్ చేద్దాము అని అంటే భద్రతా మండలి గురించి మాట్లాడదాం. ఏమంటున్నాం? భద్రతా మండలి అని అంటున్నాం. సో ఈ భద్రతా మండలికి సంబంధించి ఇది మనకి ఇంపార్టెంట్ అసలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే చాలా ఇంపార్టెంట్. దీన్నే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి కూడా పిలుస్తాం. ఇగో ఈ భద్రతా మండలికి సంబంధించి మనం దీనికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్స్ని గురించి తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి 77వ జనరల్ అసెంబ్లీ సెషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పడం కూడా జరిగింది. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ అసెంబ్లీకి సంబంధించి భద్రతా మండలికి సంబంధించిన నిర్ణయాలపైన కూడా ఇక్కడ చర్చ అనేది జరిగింది. సో ఇప్పుడు భద్రతా మండలి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించి వీటో పవర్ కలిగినటువంటి దేశాలు 5 ఉన్నాయి. వీటిని ఏమంటున్నాము అని అంటే P5 కంట్రీస్ అని అంటున్నాం. సో పర్మనెంట్ కంట్రీస్కి సంబంధించి 5 ఉన్నాయి. సో ఈ 5 ఏంటి అని అంటే 1 చైనా, 2 రష్యా, 3 USA, 4 UK, 5 ఫ్రాన్స్. సో వీటిని ఏమంటున్నాం మనం? P5 కంట్రీస్ అని అంటున్నాం. భద్రతా మండలికి సంబంధించి పర్మనెంట్ కంట్రీస్ అంటున్నాం. ఇగో ఈ 5 దేశాలకు ఉన్నటువంటి పవర్ని ఏమంటున్నాము అని అంటే మనం వీటో పవర్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంది. సో ఈ వీటో పవర్ని కలిగినటువంటి దేశాలే కాకుండా ఐక్యరాజ్య సమితిలో సంస్కరణల అవసరం. ఐక్యరాజ్య సమితిలో అత్యంత శక్తివంతమైనటువంటిది ఇంపార్టెంట్ అయినటువంటి భద్రతా మండలికి కూడా సంస్కరణలు జరగాలి, రిఫార్మ్స్ జరగాలి అని చెప్పేసి G4కి సంబంధించినటువంటి దేశాలు వాదిస్తూ ఉన్నాయి. సో G4 అని అంటే గ్రూప్ ఆఫ్ 4 అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఇగో గ్రూప్ ఆఫ్ 4కి సంబంధించి ఎన్ని దేశాలు ఉన్నాయి అని అంటున్నాము అని అంటే 4 దేశాలు ఉన్నాయి. సో ఈ 4 దేశాలు ఏంటి అని అంటే 1 ఇండియా మన దేశం, 2 జర్మనీ, 3 జపాన్, 4 బ్రెజిల్. సో ఇలా ఈ దేశాలు ఏంటి అని అంటే గ్రూప్ ఆఫ్ 4కి సంబంధించినటువంటి దేశాలు. ఈ 4 దేశాలు కూడా భద్రతా మండలికి సంబంధించి ఈ P5 కంట్రీస్ లాగా వీటికి కూడా వీటో పవర్ని ఇవ్వాలి అని చెప్పేసి వాదిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు వీటో పవర్ కోసం భద్రతా మండలిలో ఏ గ్రూప్ ప్రయత్నం చేస్తూ ఉంది అని అంటే G4 అని చెప్పేసి మనం చెప్పాలి. ఏ గ్రూప్ అని అంటున్నాం? ఇగో ఈ 4 కలిపి G4 కంట్రీస్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఇగో ఈ G4 అనేది ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది అని అంటే 2005లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రధాన లక్ష్యంగా ఇప్పుడు ఏముంది అని అంటే భద్రతా మండలిలో వీటో పవర్ని పొందడం అనేది G4 కంట్రీస్కి సంబంధించి ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. సో ఇప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ 4 అనేవి వీటో పవర్ కోసం అడుగుతూ ఉన్నాయి కాబట్టి పర్మనెంట్ మెంబర్స్గా కొనసాగుతాము అని చెప్పేసి చెప్తా ఉన్నాయి కాబట్టి ఈ అంశం గురించి మనం అప్డేట్ చేసుకోవాలి. ఇటీవల ఏ గ్రూప్కి సంబంధించినటువంటి దేశాలు వీటో పవర్ని అడిగాయి అని అంటే G4 గ్రూప్ ఆఫ్ 4. ఓకేనా? సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. మనం భద్రతా మండలి గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ఈ భద్రతా మండలికి సంబంధించి సెక్యూరిటీ కౌన్సిల్కి సంబంధించి ఇది ఎప్పుడు ఏర్పాటు అయ్యింది అని అంటే 24 అక్టోబర్ 1945లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. యునైటెడ్ నేషన్స్కి సంబంధించి ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఇది ఒక ప్రధానమైనటువంటి అంగం. సో ఇది ఏం చేస్తూ ఉంటుంది అని అంటే అంతర్జాతీయ శాంతి భద్రతలను కాపాడడం దీని పని. ఏమని అంటున్నాం? అంతర్జాతీయ
శాంతి భద్రతలను కాపాడటం దీని పని అని అంటున్నాం. ఏమంటున్నాం? శాంతి భద్రతలను కాపాడడం దీని పని. సో కాపాడటం దీని పని అని అంటున్నాం. సో ఇలా మనకి భద్రతా మండలికి సంబంధించి ఈ టాపిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ భద్రతా మండలిలో పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ఈ దేశాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇండియా, జర్మనీ, జపాన్, బ్రెజిల్. ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. వీటినే G4 అని అంటున్నాం. G4 అనేది సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్స్ కంట్రీగా, పర్మనెంట్ మెంబర్స్ కంట్రీగా కొనసాగుతాము అని అడుగుతూ ఉంది. సో దీనికి ఈ దేశాలు ఇందులో కొనసాగడానికి, పర్మనెంట్ మెంబర్స్ అవ్వడానికి అమెరికా సపోర్ట్ చేస్తూ ఉంది. ఎవరు సపోర్ట్ చేస్తూ ఉన్నారు? అమెరికా అనేది సపోర్ట్ చేస్తూ ఉంది. కానీ సపోర్ట్ చేయనటువంటి దేశంగా ఏది ఉంది అని అంటే చైనా ఉంది. ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ భద్రతా మండలికి సంబంధించి మరి ఎన్ని మొత్తం ఇందులో మెంబర్స్ కంట్రీగా ఉంటాయనంటే ఈ 5తో పాటు మరొక 10 కంట్రీస్ కూడా ఉంటాయి. వీటిని టెంపరరీ మెంబర్షిప్ కలిగినటువంటి దేశాలుగా చూస్తాం, లేదా తాత్కాలిక సభ్య దేశాలు అని చెప్పేసి కూడా అంటాం. ఏమంటున్నాం? తాత్కాలిక సభ్య దేశాలు ఎన్ని అని అంటున్నాం? 10 ఉంటాయి. ఇప్పుడు భారతదేశం UNSCకి సంబంధించి, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో తాత్కాలిక సభ్యదేశంగా కొనసాగుతుంది. టెంపరరీ కంట్రీగా, టెంపరరీ మెంబర్షిప్తో కొనసాగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు భారత్ కొనసాగుతుంది అని అంటే 2020 నుంచి 2022కి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా భారత్ కొనసాగుతుంది. ఈ అంశాన్ని కూడా మీరు అప్డేట్ చేసుకోండి. ఓకేనా? ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. సో మరొక అంశం ఏంటి అని అంటే వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ గురించి మాట్లాడదాం. ఏమంటున్నాం? వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్. సో ఈ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ అనేటువంటి దానికి సంబంధించి 2022కి సంబంధించి ఒక రిపోర్ట్ని ప్రచురించడం జరిగింది. సో ఈ 2022 రిపోర్ట్ని ఎవరు ప్రచురించారు అని అంటే యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి సెక్రటరేట్ ఏదైతే ఉందో ఇందులో ఒక విభాగం ఉంది. సో ఆ విభాగం పేరేంటి అని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్. సో ఇది రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. ఎవరిచ్చారు? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ అనేది UN సెక్రటరియట్లో ఒక విభాగం. ఈ విభాగం అనేది వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్కి సంబంధించి 2022 రిపోర్ట్ని ఇచ్చింది. ఈ రిపోర్టు ఏం చెప్తా ఉంది అని అంటే భారతదేశంలో సంతానోత్పత్తి, ఏమంటున్నాం? భారతదేశంలో సంతానోత్పత్తి అనేది తగ్గుతూ ఉంది అని చెప్పేసి చెప్తా ఉంది. ఇప్పుడు ఎంతకు తగ్గింది అని అంటే 1% కంటే తక్కువకు తగ్గింది అని చెప్పింది. ఎంతకు తగ్గింది అని చెప్పింది? ప్రస్తుతం 2022 నాటికి భారత్లో సంతానోత్పత్తి 1% కంటే తక్కువగా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మరి ఇది 1972లో సంతానోత్పత్తి ఎంత ఉండే భారతదేశంలో అని అంటే 3%గా ఉండే. 1972తో పోలిస్తే ఇప్పటి వరకు 2022 వచ్చేసరికి ఇది 1%కి తగ్గింది అని అంటున్నాం. సో ఇలా సంతానోత్పత్తి భారతదేశంలో తగ్గుతుంది అని ఇటీవల ఏ రిపోర్ట్ చెప్పింది అని అంటే వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ 2022. దీన్ని ఎవరిచ్చారు అని అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ అఫైర్స్ అనేది ఇచ్చింది. ఈ రిపోర్ట్ ప్రకారం సంతానోత్పత్తి ఎంత నమోదవుతుంది ప్రస్తుతం భారతదేశంలో అంటే 1% కంటే తక్కువ. సో ఇది 1972లో సంతానోత్పత్తి రేటు భారతదేశంలో ఎంత ఉంది అని అంటే 3%. మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1952లో ప్రపంచంలోనే మొదటిసారి ఏం తీసుకొచ్చారు అని అంటే కుటుంబ నియంత్రణ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఏం తీసుకొచ్చారు అని అంటున్నాం? కుటుంబ నియంత్రణ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈ విధానం ప్రపంచంలో మొదటిసారి తీసుకొచ్చింది ఎవరు అని అంటే భారత్ అని అంటున్నాం. ఎప్పుడు తీసుకొచ్చింది అని అంటే 1952లో తీసుకురావడం జరిగింది. సో ఇలా సంతానోత్పత్తి అనేది ప్రస్తుతం వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్ రిపోర్ట్ ప్రకారం
సంతానోత్పత్తి రేటు భారతదేశంలో తగ్గుతుంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించి ఇది ఇంపార్టెంట్. ఎందుకు తగ్గుతూ ఉంది అని అంటే జనాలకి సంబంధించి ముఖ్యంగా ఉమెన్కి సంబంధించి ఎడ్యుకేషన్ కావచ్చు ఇతర కారణాల వలన ఇది తగ్గుతూ ఉంది అని చెప్పేసి మనం మాట్లాడడం జరుగుతూ ఉంది. సో ఇలా ఈ టాపిక్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇక దీని తర్వాత నెక్స్ట్ మనం ఏం టాపిక్ డిస్కస్ చేద్దాము అంటే ఆపరేషన్ మేఘచక్ర గురించి డిస్కస్ చేద్దాం. ఏమంటున్నాం? ఆపరేషన్ మేఘచక్ర. సో ఈ ఆపరేషన్ మేఘచక్ర అంటే ఏమిటి? ఇది ఇటీవల దేనికి సంబంధించి నిర్వహించినటువంటి ఆపరేషన్గా మనం గుర్తుంచుకోవాలి అని అంటే పిల్లలపై యువతులపై జరుగుతున్నటువంటి లైంగిక దాడులను ప్రేరేపించేటువంటి వీడియో మెటీరియల్ కానీ ఇతర మెటీరియల్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని స్టాప్ చేసేందుకోసం జరిగినదే ఆపరేషన్ మేఘచక్ర. సో ఇది దేనికోసం అని అంటున్నాం? పిల్లలపై యువతులపై జరిగేటువంటి లైంగిక దాడులను అరికట్టేందుకు లైంగిక దాడులను అరికట్టేందుకు నిర్వహించినదే ఏ ఆపరేషన్ అని అంటున్నాం? ఆపరేషన్ మేఘచక్ర అని అంటున్నాం. మరి ఎవరు నిర్వహించారు సార్ ఈ ఆపరేషన్ను అని అంటే సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, భారతదేశంలో 20 రాష్ట్రాలలో అలాగే ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఈ ఆపరేషన్ను నిర్వహించడం జరిగింది. ఏ ఆపరేషన్ని? ఆపరేషన్ మేఘచక్రాను నిర్వహించడం జరిగింది. దీని ఉద్దేశం చిన్నపిల్లలపై యువతులపై జరిగేటువంటి లైంగిక దాడులను ప్రోత్సహించేటువంటి వీడియో కంటెంట్ని, వీడియో మెటీరియల్స్ని, ఇతర మెటీరియల్స్ ఏమైతే ఉంటాయో వాటిని అడ్డుకోవడం ఇగో ఈ ఆపరేషన్ మేఘచక్ర పని అని అంటున్నాం. ఇటీవల భారత్లో ఈ ఆపరేషన్ మేఘచక్రాన్ని ఎవరు నిర్వహించారు అని అంటే సిబిఐ నిర్వహించింది. సో భారతదేశంలో 20 రాష్ట్రాలలో ఒక కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుకొని మొత్తం 59 చోట్ల ఏకకాలంలో దాడులను నిర్వహించడం జరిగింది సిబిఐ. ఇలా దాడులు చేసి లైంగికపరమైనటువంటి అంశాలను ప్రోత్సహించేటువంటి వీడియో కాంటెంట్ని ఏమంటున్నాం? వీడియో ఆడియో కంటెంట్స్ ఏవైతే ఉంటాయో ఇగో వీటిని బ్లాక్ చేయడం జరిగింది. మరి ఎవరిచ్చారు సార్ ఈ ఆపరేషన్ మేఘచక్రాన్ని నిర్వహించేందుకు సమాచారము అని అంటే సింగపూర్కి సంబంధించినటువంటి ఇంటర్పోల్ పోలీసులు ఇవ్వడం జరిగింది. ఎవరు అని అంటున్నాం? సింగపూర్కి సంబంధించినటువంటి ఇంటర్పోల్ వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు దీన్ని నిర్వహించడం జరిగింది. ఇంటర్పోల్ అంటే ఏంటి? ఇంటర్పోల్ అంటే ఏంటి అని అంటే ఏదైనా ప్రపంచ దేశాలకి సంబంధించి క్రిమినల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే పోలీసులు, ఒక దేశ పోలీసులు మరొక దేశానికి సహకరించేదే ఇంటర్పోల్. ఇలా సింగపూర్కి సంబంధించినటువంటి ఇంటర్పోల్ అధికారులు భారతదేశంలో లైంగిక దాడులను ప్రేరేపించేటువంటి వీడియో కంటెంట్ గురించి సమాచారం ఇచ్చిన తర్వాత సిబిఐ ఆపరేషన్ మేఘచక్ర అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించింది అని అంటున్నాం. ఆపరేషన్ని నిర్వహించింది లైంగిక దాడులను అడ్డుకునేందుకు. సో ఇలా ఈ లైంగిక దాడులకి సంబంధించినటువంటి అంశం మీద జరిగినటువంటి మేఘచక్ర గురించి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక దీని తర్వాత నెక్స్ట్ మరొక అంశం గురించి మాట్లాడదాం. మరొక అంశం ఏంటి అని అంటే సో శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే. ఏమంటున్నాం? శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే అని అంటున్నాం. సో దీనికి సంబంధించి ఏంటి అని అంటే లింగ నిష్పత్తి మరణాలకి సంబంధించి ఏమంటున్నాం? 0 నుంచి 5 ఇయర్స్ ఏజ్ గ్రూప్ కలిగినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరి మరణాలను తగ్గించేందుకోసం భారత్లో చేపడుతున్నటువంటి చర్యలు, అలాగే ఈ 0 నుంచి 5 సంవత్సరాలకి సంబంధించినటువంటి పిల్లల మరణాల తగ్గింపును గురించి వచ్చినటువంటి అంశాలు. సో ఇప్పుడు ఈ ఎస్ఆర్ఎస్ ద్వారా ఏం తెలిసింది అని అంటే భారతదేశంలో కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఎక్కడ అని అంటున్నాం? ఉత్తరప్రదేశ్. సో ఈ రాష్ట్రాలలో ఈ 0 నుంచి 5 సంవత్సరాలకి సంబంధించినటువంటి పిల్లల మరణాలు తగ్గాయి అని చెప్పేసి గుర్తించడం జరిగింది. ఇంతకుముందు ప్రతి 1000 మందికి
పిల్లల మరణాలు ఎంత ఉన్నాయి ఇంతకు ముందు అని అంటే 25 కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ప్రతి 1000 మందికి ఈ మరణాలు 21కి తగ్గాయి అని చెప్పేసి ప్రస్తుతం వచ్చినటువంటి శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే అనేది చెప్పడం జరిగింది. సో ఇలా ఇప్పుడు కర్ణాటకలో, ఉత్తరప్రదేశ్లో 0 నుంచి 5 సంవత్సరాలకి సంబంధించినటువంటి పిల్లల మరణాలు తగ్గాయి అని చెప్పేసి గుర్తించారు. సో ఇప్పుడు మరి తగ్గాయి ఈ కర్ణాటకలో, ఉత్తరప్రదేశ్లో అంటున్నాం. భారతదేశంలో ఎక్కువగా 0 నుంచి 5 సంవత్సరాలకి సంబంధించి 0 నుంచి 5 సంవత్సరాలకి సంబంధించిన పిల్లల మరణాలు ఎక్కువగా ఏ స్టేట్లో నమోదవుతున్నాయి అని అంటే మధ్యప్రదేశ్లో నమోదవుతున్నాయి. ఎక్కడ నమోదవుతున్నాయి అని అంటున్నా? మధ్యప్రదేశ్లో. ఎంతమంది చనిపోతూ ఉన్నారు అని అంటే 51 మంది ప్రతి 1000 మందికి చనిపోవడం జరుగుతూ ఉంది. ఎక్కడ అని అంటున్నాం? మధ్యప్రదేశ్లో. మరి ఇది తక్కువగా ఎక్కడ నమోదవుతున్నాయి అని అంటే ప్రతి 1000 మందికి కేవలం 8 మందే చనిపోతున్నట్లు కేరళ రికార్డ్స్ ఉంది. అంటే కేరళలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది. ఇక నెక్స్ట్ తెలంగాణకు వచ్చేసరికి ప్రతి 1000 మందికి 23 మంది చనిపోతూ ఉన్నారు అని చెప్పేసి ఈ రికార్డ్స్ చెప్తా ఉన్నాయి. సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3ని సాధించేందుకోసం ఈ శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే ప్రకటించినటువంటి ఈ కర్ణాటక, ఉత్తరప్రదేశ్ అప్డేట్ అనేది మరింత ముందుకు వెళ్తుంది అని చెప్పేసి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు అని అంటున్నాం? మన్సుఖ్ మాండవీయ. ఏమని చెప్పారు? సో ప్రపంచ దేశాలకు విధించినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 3ని భారతదేశం సాధించే దిశగా వెళ్తుంది. ఇప్పుడు అందులో కర్ణాటక, ఉత్తరప్రదేశ్ అనేది మరింత ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇలా ఈ శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే గురించి మనం అప్డేట్ చేసుకోవాలి. అత్యంత ఎక్కువగా పిల్లల మరణాలు ఎక్కడ సంభవిస్తూ ఉన్నాయి 0 నుంచి 5 ఇయర్స్ అని అంటే మధ్యప్రదేశ్ అంటున్నాం 51. ఇటీవల ఏ రాష్ట్రాలలో 25 కంటే తక్కువ పిల్లల మరణాలు నమోదయ్యాయి 1000కి గాను అని అంటే కర్ణాటక, ఉత్తరప్రదేశ్. తెలంగాణలో ఎన్ని ఉన్నాయి అని అంటే 23 మరణాలు ఉన్నాయి 1000కి. అలాగే అతి తక్కువగా ఏ రాష్ట్రంలో నమోదవుతున్నాయి అని అంటే 8 సంఖ్యతో కేరళ అనేది టాప్ ప్లేస్లో ఉంది అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక దీని తర్వాత మరొక అంశం చెప్దాం. సో అదేంటి అని అంటే ఉత్సవ ఖడ్గం గురించి మాట్లాడదాం. సో గ్లాస్గోకి సంబంధించి ఏమంటున్నాం? గ్లాస్గో మ్యూజియం. సో ఈ గ్లాస్గో మ్యూజియంకి సంబంధించి ఇక్కడ నుంచి భారత్కి ఏమొస్తుంది అని అంటే ఉత్సవ ఖడ్గం అనేది రావడం జరుగుతూ ఉంది. ఇగో ఈ ఉత్సవ ఖడ్గం దేనికి సంబంధించింది అని అంటే ఎవరికి సంబంధించింది అని అంటే నిజాం రాజులకి సంబంధించింది. సో ఈ నిజాం రాజులకి సంబంధించినటువంటి ఉత్సవ ఖడ్గం ప్రజెంట్ ఎక్కడుంది అని అంటే గ్లాస్గో మ్యూజియంలో ఉంది. ఈ ఖడ్గాన్ని ఎక్కడికి తీసుకొస్తా ఉన్నారు ఇప్పుడు అని అంటే భారత్కి పంపించడం జరుగుతూ ఉంది. భారత్కి గ్లాస్గో నుంచి మొత్తం 7 వస్తువులు వస్తూ ఉన్నాయి. అందులో ఒకటి ఏంటి అని అంటే ఉత్సవ ఖడ్గం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ ఉత్సవ ఖడ్గం ఎప్పుడు అని అంటే 1903లో ఢిల్లీ దర్బార్లో ప్రదర్శించడం జరిగింది. సో ఈ ఢిల్లీ దర్బార్లో ప్రదర్శించినటువంటి ఉత్సవ ఖడ్గం అనేది ఎన్నవ శతాబ్దానికి సంబంధించింది అని అంటే 14వ శతాబ్దానికి సంబంధించినటువంటిది. సో ఈ 14వ శతాబ్దానికి సంబంధించినటువంటి ఈ ఖడ్గం ఎవరి దగ్గర ఉండే అని అంటున్నాం? నిజాం రాజుల దగ్గర ఉండే. నిజాం రాజులు దీనికి సంబంధించి ఢిల్లీ దర్బార్లో 1903లో ప్రదర్శించిన తర్వాత ఈ ఖడ్గం బ్రిటిష్ వాళ్ళకి నచ్చి 1905లో అప్పుడు నిజాం రాజ్కి ప్రధానిగా ఉన్నటువంటి మహారాజా కిషన్ నుంచి ఏం చేసినాడు అని అంటే ఈ ఉత్సవ ఖడ్గాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఎప్పుడు కొనుగోలు చేశారు? 1905లో దీన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఇలా 1905లో బ్రిటిష్ వాళ్ళు కొనుగోలు చేసి బ్రిటన్కి పట్టుకెళ్ళిన తర్వాత ఈ ఖడ్గాన్ని ఏం చేసినారు అని అంటే 1978లో ఈ గ్లాస్గోకి సంబంధించి గ్లాస్గో 5 అనేది ఒకటి ఉంది, ఫైన్ అనేది ఒకటి ఉంది. సో దానికి అప్పగించడం జరిగింది, విరాళంగా ఇవ్వడం జరిగింది ఆ ఖడ్గం. ఇప్పుడు ఆ ఖడ్గాన్ని తిరిగి భారతదేశానికి పంపిస్తూ ఉన్నారు. సో అలా వచ్చేటువంటి ఖడ్గం ఎవరిది అని అంటున్నాం? నిజాం రాజులకి సంబంధించింది. సో నిజాం రాజులకి సంబంధించింది కాబట్టి ఇక్కడ సాలార్జంగ్ మ్యూజియం అనేది నిజాంకి సంబంధించినటువంటి ప్రధానిగా చేసినటువంటి
మ్యూజియం, సాలార్ మ్యూజియం అనేది, సాలార్జంగ్ మ్యూజియం అనేది ఉంది. సో 1951లో సాలార్జంగ్ మ్యూజియంని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఖడ్గాని మళ్ళీ తిరిగి పంపితే ఇగో ఈ సాలార్జంగ్ మ్యూజియంలో ఉండడానికి అవకాశం ఉంది. సో సాలార్జంగ్ మ్యూజియం అనేది ఏ మంత్రిత్వ శాఖ, అంటే మ్యూజియంస్ అనేవి ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయి అని అంటే భారత్లో ఆర్కియాలజికల్ అలాగే సాంస్కృతిక శాఖకి సంబంధించినటువంటి దాని పరిధిలోకి వస్తాయి. ఇప్పుడు సాంస్కృతిక శాఖ మంత్రిగా కేంద్రంలో ఎవరున్నారు అని అంటే కిషన్ రెడ్డి గారు ఉన్నారు. సో ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఇటీవల గ్లాస్గో నుంచి హైదరాబాద్కి సంబంధించినటువంటి ఏ వస్తువు తిరిగి వస్తూ ఉంది నిజాం రాజులకి సంబంధించింది అంటే ఖడ్గం, ఉత్సవ ఖడ్గం. ఎన్నవ శతాబ్దంది అది? 14వ శతాబ్దంది. సో ఈ ఖడ్గాన్ని 1905లో బ్రిటిష్ వారు కొనుక్కొని వెళ్ళడం జరిగింది. తిరిగి దాన్ని గ్లాస్గో వారు తిరిగి ఇండియాకి పంపిస్తూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా మీరు అప్డేట్ చేసుకోండి. సో ఇది ఈరోజు మీకు అందించినటువంటి క్లాస్. నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.